హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్విఎన్. ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం ఏంటంటే రివోల్ట్ ఆఫ్ 1857, సిపాయిల తిరుగుబాటు. ఎంత ఇంపార్టెంట్ మ్యాటర్ అంటే, మీరు క్లర్క్ నుంచి ఐఏఎస్ వరకు ఏది రాసినా సరే 1857 రివోల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది తెలుసుకునే ముందు తప్పనిసరిగా అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఇప్పుడు మనం చూసుకుంటే సిపాయిల తిరుగుబాటు 1857 సిపాయి రివోల్ట్. ఈ రివోల్ట్ రావడానికి అసలు కారణం ఏంటి అంటే, ప్రధాన కారణం మంగల్ పాండే అనబడే ఒక వ్యక్తి చేసిన నిర్వాహకం అని చెప్తారు అందరు కూడా. బట్ అతను అలా చేయడానికి కారణం ఏంటి అంటే, ఏదైతే సిపాయిలు వాడే రైఫిల్లో తోటాని పెట్టాలంటే ఆ తోట యొక్క పై అంచులో ఉన్న ఆ పూతని తీసి అందులో పెట్టి ఫైర్ చేయాలండి. ఆ పూత అనేది ఆవు మరియు పంది కొవ్వులతో తయారు చేస్తున్నది అనే వదంతి రావటం వలన ఈ మంగల్ పాండే అనబడే వ్యక్తి ఇమీడియట్గా ఉండే ఒక బ్రిటిష్ ఆఫీసర్ని చంపేయడం జరుగుతుంది. దీంతో ఈ రివోల్ట్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పుకోవచ్చండి. అయితే ఈ రివోల్ట్ అనేది చూస్తే అండి, ముఖ్యంగా మనకి 1857 మే 10 మీరట్లో జరుగుతుందండి. ఎవరు చేశారంటే మంగల్ పాండే చేశారని చెప్తున్నాం. అయితే ఈ రివోల్ట్ అనేది బ్రిటిష్ వారితో కంప్రెస్డ్ మీన్స్ అణిచివేయడం ఎప్పుడు జరిగిందంటే 1858 జూన్ 20th అండి. 1858 జూన్ 20th అణిచివేయడం జరుగుతుందండి. బట్ తిరుగుబాటు మొత్తం కంప్లీట్ అయిపోయింది అని ఎప్పుడు ప్రకటిస్తారంటే 1859 జూలై 8 అండి. 1858 జూలై అయితే ఈ రివోల్ట్ అనేది చూస్తే 1857 మే 10th స్టార్ట్ అవుతుంది. మీరట్లో మంగల్ పాండే ద్వారా స్టార్ట్ అవుతుందండి. అయితే ఇది బ్రిటిష్ వారిచే అణిచివేయడం ఎప్పుడు జరుగుతుందంటే 1858 జూన్ 20th అండి. 1858 జూన్ 20వ తారీఖున బ్రిటిష్ వారు దీన్ని అణిచివేయడం జరుగుతుంది. సుమారు ఇది మొత్తం ఎన్నాళ్ళు జరిగిందంటే 1 సంవత్సరం, 1 నెల, 2 వారాల, 5 రోజుల పాటు జరుగుతుందండి సిపాయిల తిరుగుబాటు. అయితే ముఖ్యంగా ఈ సిపాయిల తిరుగుబాటులో ఎవరైతే మారణ హోమం సృష్టించారండి, కొంతమంది సిపాయిలు కొంతమంది బ్రిటిష్ వారిని చంపేయడం జరుగుతుంది. అలా చంపేసిన వారిని తప్పించి మిగతా అందరికీ క్షమాభిక్ష పెడుతుందండి బ్రిటిష్ గవర్నమెంట్. అది ఎప్పుడంటే 1858 నవంబర్ 1 అండి. ఫైనల్గా 1859 జూలై 8న మొత్తం తిరుగుబాటు ముగిసింది అని బ్రిటిష్ వారిచే ప్రకటించడం జరుగుతుందండి. అయితే ముఖ్యంగా ఇది ఎవరెవరి మధ్య జరిగింది? ఇందులో మన ఇండియన్ తరపున ఈస్ట్ ఇండియా కంపెనీ రెబల్ సిపాయిలు, అలాగే 7 ప్రిన్స్లీ స్టేట్స్ అనేవి మన ఈ సిపాయి తిరుగుబాటుకి సపోర్ట్ చేయడం జరుగుతుందండి. అందులో ముఖ్యంగా మొఘల్స్ ఆఫ్ ఢిల్లీ లాస్ట్ రూలర్ ఎవరంటే బహదూర్ షా జఫర్ II అండ్ గ్వాలియర్ ఫ్యాక్షన్స్. ఇది ఎవరంటే బఖ్త్ ఖాన్ అనబడే వ్యక్తి లీడ్ చేస్తారండి. అండ్ ఫోర్సెస్ ఆఫ్ ఝాన్సీ, ద గ్రేట్ లెజెండరీ ఉమెన్ ఝాన్సీ బాయ్ గారు, రాణి లక్ష్మీబాయి గారు దీన్ని లీడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫోర్సెస్ ఆఫ్ నానా సాహెబ్ పేష్వా, ఎవరైతే ఈ మరాఠా పేష్వా ఉంటారో తాంతియా తోపే గారు దీన్ని లీడ్ చేయడం జరుగుతుందండి. అండ్ ఫాలోవర్స్ ఆఫ్ నవాబ్ ఆఫ్ అవధ్, ఇది బిర్జిస్ కాద్రా అనబడే వ్యక్తి దీన్ని లీడ్ చేయడం జరుగుతుందండి. ఇంకా అలాగే కొంతమంది భూస్వాములు మరియు జమీందారులు కూడాను మన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరుగుతున్న రివోల్ట్ ఆఫ్ 1857కి సపోర్ట్ చేయడం జరుగుతుందండి. ఇది మన భారతీయులకి అందించిన సహకారంగా చెప్పుకోవచ్చండి. అయితే
అయితే ఈ బ్రిటిష్ వారికి మన ఇండియన్స్ తరపున ఎవరు సపోర్ట్ చేశారో చూసాం. బ్రిటిష్ వారి తరపున సపోర్ట్ చేసేవారిని ఒకసారి చూద్దామండి. బ్రిటిష్ వారి తరపున ఈస్ట్ ఇండియా కంపెనీ సిపాయిస్ అంతా ఉంటారు. దెన్ బెంగాల్ ప్రెసిడెన్సీలో ఉన్న సిపాయిలంతా తిరుగుబాటుకి బ్రిటిష్ వారికి అనుకూలంగా ఉంటారండి. వీళ్ళే కాకుండా 21 ప్రిన్సిపల్ స్టేట్స్ అండి. 21 ప్రిన్సిపల్ స్టేట్స్ ఒకసారి చదువుతాను, కరెక్ట్గా వినండి. 21 ప్రిన్సిపల్ స్టేట్స్ ఏంటంటే అజయ్గఢ్, అల్వార్, భరత్పూర్, భోపాల్, బిజవార్, బికనీర్, బూందీ, హైదరాబాద్, జైపూర్, జవారా అండ్ కపుర్తలా, కాశ్మీర్, కెందుజార్, మార్వార్, నభా, పాటియాలా, రాంపూర్ స్టేట్, రేవా, సిరింపూర్, సిరోహి, ఉదయ్పూర్ ఇవన్నీ కూడాను మన ఇండియన్ ప్రిన్సిపల్ స్టేట్స్ అండి. 21 ప్రిన్సిపల్ స్టేట్స్. ఇవే కాకుండా నేపాల్, కింగ్డమ్ ఆఫ్ నేపాల్ కూడాను బ్రిటిష్ వారికి సహకరించడం జరుగుతుందండి. అయితే ఈ బ్రిటిష్ వారి తరపున ఈ టీంను లీడ్ చేసిన వ్యక్తులు ఎవరంటే జార్జ్ ఎయిన్సన్, సర్ ప్యాట్రిక్ గ్రాంట్ అండ్ కోలిన్ క్యాంప్బెల్ మరియు ఈ నేపాల్ కింగ్డమ్ కింగ్ అయిన జంగ్ బహదూర్ అనబడే వ్యక్తి దీన్ని లీడ్ చేయడం జరుగుతుందండి. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఇంత సిపాయి రివోల్ట్కి గల కారణాలు ఒకసారి చూద్దామండి. సిపాయి తిరుగుబాటు గల కారణాలు. ఫస్ట్ కారణం ఏంటంటే ఎన్ఫీల్డ్ రైఫిల్. ఏదైతే ఎన్ఫీల్డ్ రైఫిల్ ఉందో దాన్ని కాల్చే ప్రక్రియలో దాన్ని కాల్చాలంటే తోట పైన ఉండే ఏదైతే ఆ పొర ఏమంటాం దాన్ని తొడుగు అనొచ్చండి. ఆ తొడుగుని పన్నుతో కొరికి తీసి ఆ గన్లో పెట్టి పేల్చాల్సి ఉంటుందండి. అటువంటి రైఫిల్ని వాడే తోటాల పైన పూత అనేది ఆవు మరియు పంది కొవ్వుతో తయారు చేస్తున్నారనే ఒక వదంతి రావటం వలన మనకి మీరట్లో మంగల్ పాండే అనబడే వ్యక్తి ఈ ఒక్కసారిగా, ఎందుకంటే ఆవులంటే మన హిందువులకు చాలా పవిత్రమైనవి, ముస్లిమ్స్కి పందులంటే చాలా అసహ్యకరమైనవి. అందువలన ఈ 2 మతాలకు సంబంధించిన సిపాయిలందరూ కూడా తిరుగుబాటు చేయడం జరిగిందండి. దెన్ డాక్ట్రైన్ ఆఫ్ లాట్స్, వెరీ బ్యాడ్ థింగ్ అండి. ఇదేంటంటే 1840లో డల్హౌసీ గారు ప్రవేశపెడతారండి రాజ్య సంక్రమణ సిద్ధాంతం అండి. ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ఏదైతుందో దీని ప్రకారం హిందూ రాజులకి ఎవరికైతే కొడుకు సంతానం ఉండదో, కుమారుల సంతానం ఉండదో అటువంటి రాజులు వారి యొక్క రాజ్యాన్ని వారు చనిపోయిన తర్వాత కానీ లేదా వారికి ఆ శక్తి సామర్థ్యాలు క్షీణించిన సమయంలో కానీ బ్రిటిష్ వారు బలవంతంగా లాక్కునేవారు అనమాట. ఇదొక కారణంగా చెప్పవచ్చు అండి. దాని హిందూ విడోస్ రీమ్యారేజ్ యాక్ట్ అండి, వితంతు పునర్వివాహ చట్టం. యాక్చువల్గా అయితే ఇప్పుడున్న ఏమంటామంటే ఆధునిక యుగంలో ఇట్ ఈస్ నాట్ బ్యాడ్ అండి. బట్ అప్పట్లో మన యొక్క హిందూ ధార్మిక సంస్థలు కానీ లేదా మన సంస్కృతి కానీ దాన్ని వ్యతిరేకించేది. ఎందుకంటే సతీసాగమనం అనేది ఉండేది. భర్తతో పాటుగా భర్త చనిపోతే భార్య కూడా చితిలో తోసేసేవారు అనమాట. బలవంతంగా తీసుకెళ్ళి ఇంకా చిన్న పిల్లలైనప్పటికీ, ఎందుకంటే బాల్య వివాహాలు ఉండేవి. 90 years ఉండే తాతతో చిన్న 10-16 సంవత్సరాలు ఉండే అమ్మాయిని పెళ్లి చేసేవారు. అతను బకెట్ తన్నేస్తే ఈమెను కూడా చంపేసేవాళ్ళు, బలవంతంగా చితిలో వేసేసి. అటువంటి విధానం ఉండేది. మనకి రాజా రామ్మోహన్ రాయ్ గారు లేదా కందుకూరు వీరేశలింగం పంతులు లాంటి సంఘ సంస్కర్తలు రీమ్యారేజ్ కోసం చాలా పోరాటాలు చేశారు. మన కందుకూరు వారు కూడాను రీమ్యారేజ్ చేసుకుంటారు. యాక్చువల్గా ఒక విడోనే. ఇటువంటి ఈ విడో రీమ్యారేజ్ యాక్ట్ అనేది మన సమాజం మీద, ఎందుకంటే ఆచార సాంప్రదాయాలకి పెద్దపీట వేసే సమాజం కాబట్టి దాన్ని వ్యతిరేకించింది మన సమాజం అంతా. అందుకు చాలా వరకు ఈ హిందూ సమాజం అంతా కూడాను ఈ ఏదైతే మనం చెప్పుకుంటున్న రివోల్ట్లో పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. దెన్ మొఘల్ ఎంపరర్ అండి. మొఘల్ ఎంపరర్ అనబడే వ్యక్తికి మనం చూస్తే ఔరంగజేబ్ ఈజ్ ద లాస్ట్ పవర్ఫుల్ మొఘల్ ఎంపరర్. బట్ చిట్ట చివరి వారు ఎవరంటే ఇప్పుడే చెప్పుకున్నాం మనం,
ఆ, బహదూర్ షా జఫర్. బహదూర్ షా జఫర్ అనబడే వ్యక్తి మనకి ఇక్కడ చిట్ట చివరి మొఘల్ ఎంపరర్ అని చెప్పొచ్చండి. అయితే ఇతను ఏం చేసేవారంటే, ఏ మొఘల్ ఎంపరర్ అయినా సరే ఎవరైతే రెబల్స్ ఉండేవారో వాళ్ళందరినీ యూనిటీ తెచ్చేవారు అనమాట. యూనిటీ తెచ్చి బ్రిటిష్ వారి పైన దాడి చేసేలా ఉసిగెలిపేవారు. కనుక అదొక కారణంగా చెప్పొచ్చండి. అయితే ఏదైతే మనం చెప్పుకుంటున్నా ఈ కారణాలన్నీ కూడానండి ఒక ఎత్తు అయితే, రెండో ఎత్తు ముఖ్యంగా ఈ ఈ రివోల్ట్ వల్ల 6,000 మంది బ్రిటిషర్స్ చనిపోయారండి. వాళ్ళు సైనికులు అవ్వచ్చు లేదా వారి ఫ్యామిలీస్ అవ్వచ్చు, ఏమైనా 6,000 మంది చనిపోయారండి. అదే ఇండియన్స్కి వస్తే 8 lakhs మెంబర్స్ చనిపోయారండి. చాలా బల్క్ అమౌంట్ ఆఫ్ చనిపోవడం జరిగిందని మనం చెప్పుకోవచ్చండి. అండ్ రిజల్ట్స్, దీనివల్ల వచ్చే ఫలితాలు ఏదైతే ఇప్పుడు చెప్పుకుంటున్నా 1857 రివోల్ట్ ఫలితాలు చూస్తే, ఫస్ట్ వన్ ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ప్రాబల్యం పోయిందండి. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క అధికారం కోల్పోయింది. బ్రిటిష్ వారి అండర్లోకి ప్రత్యక్ష అధికారంలోకి మన భారతదేశం వెళ్ళడం జరిగింది. ఫస్ట్ థింగ్ అండి. సెకండ్ థింగ్ ఏంటంటే డైరెక్ట్గా క్వీన్ విక్టోరియా గారే మన బ్రిటిష్ ఇండియన్ గవర్నమెంట్ అధినాయకత్వంగా మారిందండి. ఇంకోటి అసలైంది ఏంటంటే మినీ కాన్స్టిట్యూషన్ అని మనం చెప్పుకుంటామండి. 1858 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అండి, ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ అంటాం దాన్నే. 1858 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్, దిస్ ఈజ్ ద మినీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండి. చాలా వరకు మన కాన్స్టిట్యూషన్లో ఉండే విషయాలు ఎక్కడి నుండే తెచ్చుకున్నాం. దీన్ని కూడాను 1858లో చేయడం జరిగిందండి. అలాగే గవర్నర్ జనరల్కి బదులుగా వైస్రాయ్ అనబడే ఒక పదవిని ఇక్కడ సృష్టించి గవర్నర్ జనరల్ ఆఫీస్ అనేది వైస్రాయ్ ఆఫీస్గా మారిందండి. దీన్ని ఇంకా చూస్తే రిలీజియస్ టాలరెన్స్ అనేది బాగా డెవలప్ అయింది. రిలీజియస్ టాలరెన్స్ అనేది బాగా డెవలప్ అయిందండి. ఇంకా చూస్తే ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని క్యాన్సిల్ చేసేయడం, అలాగే మొఘల్ డైనస్టీ అనేది ఎండింగ్ వచ్చేయడం, ఇంకా ఫైనల్ ఏంటంటే ఎంతకాలంగానో ఎదురు చూస్తున్న సివిల్ సర్వెంట్స్గా భారతీయులని తీసుకోవడం జరిగింది. సివిల్ సర్వీసెస్లో కానీ లేదా మిగతా అన్ని బ్రిటిష్ ఇండియా డిపార్ట్మెంట్స్లో మెయిన్గా ఒక జడ్జెస్లో కానీ అన్నిటిలో కూడాను ఇండియన్స్ని కూడా తీసుకోవడం జరిగిందండి. ఎంత అత్యంత మన ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్లో చాలా వరకు ఈ రివోల్ట్ అనేది మెయిన్ రోల్ పాటించిందని మనం చెప్పడంలో ఎటువంటి సందేహం లేదండి. ఇవంతా కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.